వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? సో ఆల్గో ట్రేడింగ్ తీసుకున్నంత మాత్రాన మనకు ట్రేడింగ్ లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. అదే విధంగా ఆల్గో ట్రేడింగ్ లో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పడతాయి. సో ఎక్కువ లాట్స్ ట్రేడ్ చేస్తుంది. ఇది కూడా రాంగ్ కాదు. సో ఏంటి మరి అంటే ఆల్గో ట్రేడింగ్ వెరీ సింపుల్ గా మీ కండిషన్ ప్రకారంగా బై ఉంటే బై, సెల్ ఉంటే సెల్ తీసుకుంటుంది. అంటే కండిషన్స్ లో మనం ఏది ఫిట్ చేస్తే దాని ప్రకారంగా ఆల్గో ట్రేడింగ్ టెర్మినల్ కి ట్రేడ్స్ పంపిస్తుంది. ఇది ఆల్గో ట్రేడింగ్ సంబంధించి. సో ఆల్గో ట్రేడింగ్ లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? సో ఆల్గో ట్రేడింగ్ లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జీరో ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ ని జీరో చేసేస్తుంది. మన స్ట్రాటజీని మనం డిజైన్ చేసుకొని మన కండిషన్ ప్రకారంగా బై సెల్ వెళ్తుంది అనుకో, మనం అక్కడ ఉన్నా లేకున్నా మన తరపున ఆల్గో ట్రేడింగ్ చేసి పెడుతుంది ఐస్ పర్ మన కండిషన్ ప్రకారం. ఒక లాట్ అంటే ఒక లాట్, రెండు లాట్ అంటే రెండు లాట్లు, స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ అంటే టార్గెట్, ఎంత ఒక డేకి ఇంత ప్రాఫిట్ వస్తే క్లోజ్ కావాలంటే అంత ప్రాఫిట్ వస్తే క్లోజ్ అవుతుంది. ఈక్విటీ అంటే ఈక్విటీ, ఫ్యూచర్స్, కమోడిటీ, కరెన్సీ, ఫారెక్స్ మార్కెట్స్ లో మనకి ట్రేడింగ్ చేసి పెడుతుంది. ఆల్గోలో ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఎమోషన్ కంట్రోల్. ఆ ఎమోషన్ కంట్రోల్ కే ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సపోజ్ ఈ రోజు మార్కెట్ ట్రంప్ న్యూస్ వచ్చేసింది. సో ట్రంప్ న్యూస్ రాగానే మార్కెట్ ఆటోమేటిక్ గా డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. మనం మాన్యువల్ గా ట్రేడింగ్ చేసేటప్పుడు చార్ట్ చూసి ఒకవేళ డౌన్ అవుతున్నా కానీ తిరిగి వస్తుంది అనే ఉద్దేశంలో మనం ఏం చేస్తాము, ఆప్షన్స్ అలానే హోల్డ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. లేదా ఆ స్టాక్ ను కూడా వెయిట్ చేస్తుంటాం. సో పడితే మళ్ళీ పెరుగుతుంది కదా అని చెప్పేసి. మనం ఏంటంటే మనకు ఆ పొజిషన్ డౌన్ అవుతుంది, లాస్ వస్తుందని తెలిసినా కానీ ఆ పొజిషన్ క్లోజ్ చేసుకొని రివర్స్ గా మళ్ళీ సెల్ సైడ్ ఉండలేదు. ఎందుకంటే ఎప్పుడోసారి మనకు తిరిగి ప్రాఫిట్ వస్తుందని మన ఎమోషన్ మనల్ని స్టాప్ చేస్తుంటుంది. అదే ఆటోమేషన్ ఏంటి, ఓకే డౌన్ సైడ్ వెళ్తుందా, బై సైడ్ ని పొజిషన్ క్లోజ్ చేసుకుంటుంది, సెల్ సైడ్ తీసేసుకుంది. సో ఇది అడ్వాంటేజ్. సో మనము మన దగ్గర ఆ ఎమోషన్ ఆఫ్ చేస్తే ఆల్గో ఒకటి ఏం చేస్తుంది, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఓకే సెల్ సైడ్ వెళ్తుందా, బైని క్లోజ్ చేసేయి, ఎంత లాస్ ఉన్నా ఏంటి సంబంధం లేదు, క్లోజ్ చేసేస్తుంది, మళ్ళా సెల్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది అడ్వాంటేజ్. ఇది మనం చాలా సార్లు ట్రేడింగ్ లో ఫేస్ చేస్తున్న ఇష్యూయే. కానీ మనం మాన్యువల్ గా చేయడం వల్ల ఏంటంటే దాన్ని ఓవర్కమ్ కాలేకపోతుంది. ఒకసారి, 2 సార్లు, 10 సార్లు కూడా మనం ఓవర్కమ్ కాలేకపోతే మనం ఆ పద్ధతిని మానుకొని కొత్త పద్ధతి ట్రై చేయాలి. సో ఎప్పటికీ మళ్ళీ అదే ఎమోషన్ కంట్రోల్ కావట్లేదు, ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నాము అంటే మనం మార్పు కోరుకోవట్లేదు, లేదా మనం ట్రేడింగ్ ను ఈ విధంగానే అలవాటు పడిపోతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మన దగ్గర స్ట్రాటజీ బాగుంది, ఈ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటే దాన్ని ఆటోమేషన్ చేసేసుకొని వెరీ సింపుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి. ఈ రోజు మార్కెట్ డౌన్ అయిందని చెప్పేసి నిఫ్టీ ఫస్ట్ మనకు సెల్ కాల్ ఇచ్చేసింది. వెంటనే పైకి వెళ్తుందని చెప్పేసి మళ్ళీ బై చేసింది. అంటే సెల్ వచ్చినప్పుడు పుట్ తీసుకుంటుంది, పైకి లాస్ రాగానే మళ్ళీ పుట్ క్లోజ్ చేసి కాల్ వేసింది. సో కాల్ కాస్త ప్రాఫిట్ రాగానే మళ్ళీ సెల్ సైడ్ అనిపించేసి అది సెల్ వేసుకుంది. అంటే ఇక్కడ కాల్ క్లోజ్ చేసుకుని పుట్ వచ్చేసింది. సో పుట్ కంటిన్యూగా డౌన్ అవుతూనే ఉంది. సో చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి దాదాపుగా 400 పాయింట్స్ ని క్యాచ్అప్ చేయగలిగింది. ఇది మన మాన్యువల్ ట్రేడింగ్ లో ఎక్కడనో కూడా ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళము. రెండవది వచ్చేసి ఏంటంటే ఒకవేళ మనం కాల్ ఉన్న క్లోజ్ చేయాలి, ఎందుకంటే తిరిగి వస్తుందిలే, ఇంకా వీక్ ఎక్స్పైరీ ఉంది కదా అప్పటి వరకు చూసుకుందాము, ఇంకా అవసరమైతే ఇంకో లాట్ ఆవరేజ్ చేద్దాము, ఈ పని మనం చేస్తూ ఉంటాం. సో జీరో ఎమోషన్ అని ఫస్టే అన్నాను కాబట్టి ఆల్గో ఆటోమేటిక్ గా పొజిషన్ క్లోజ్ చేసేసి ఆ పొజిషన్ వేసేస్తుంది. మళ్ళీ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తే ఆటోమేటిక్ మళ్ళీ బై చేసుకుంటుంది. సో ఇది మనం స్ట్రాటజీలు ఏ విధంగా రాస్తే దాని ప్రకారంగా పనిచేస్తుంది. అంటే సింపుల్ గా మన స్ట్రాటజీని మనం నమ్ముకోగలిగితే మన స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ట్రేడ్ కండిషన్స్ ట్రేడ్ అవుతుంటే హ్యాపీగా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు. సో జీరో ఎమోషన్ తో ఆల్గో ట్రేడింగ్ లో హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా చూసుకోండి. సపోజ్ క్రూడ్ ఆయిల్ లో ఈ రోజు ఫస్ట్ సెల్ కాల్ వచ్చేసింది, ఓకే సెల్ తీసుకుంది, మళ్ళీ బై వస్తే బై తీసుకుంది, మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేసినాక మళ్ళీ సెల్ అనిపించింది, మళ్ళీ సెల్ తీసుకుంది, మళ్ళీ బై అనిపిస్తే బై తీసుకుంది, మళ్ళీ సెల్ అనిపిస్తే ఇక్కడ సెల్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ బై తీసుకుంది. వీటికి రాగానే ఏంది, ఇక్కడ దక్కనే ట్రేడింగ్ ఉంది. సో సైడ్ వేస్ ఉంది కాబట్టి ఈ స్ట్రాటజీ సైడ్ వేస్ లో మన క్లాసెస్ ఇస్తుంది, ఎందుకంటే ఈ స్ట్రాటజీ డిజైన్ చేసినప్పుడు అలా. కాబట్టి ఇక్కడ ఈ 2-3 ట్రేడ్ చూస్ చేసేసరికి మన క్లాస్ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చే బిగ్ మూవ్ మనం మిస్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఈవెన్ మనం ఆటోమేషన్ తీసుకున్నా కానీ ఎవరితో ఒక స్ట్రాటజీ మనం ఫాలో అయినప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ మనం వెనకడుగు వేస్తాం. సో మన స్ట్రాటజీ కావాలి, మన స్ట్రాటజీ మనం బిలీవ్ చేయగలిగితే ఇక్కడ బై వస్తుంది, ఇక్కడ సెల్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ మనం పక్క వాళ్ళ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము,
ఒక నేర్చుకున్న స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. ఒక యూట్యూబ్‌లో ఉన్న స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నామంటే, దానికి అనుగుణంగా వి హావ్ టు ఫాలో ఇట్. ఎందుకంటే మనం అక్కడ చూసి ఫాలో అవుతున్నాం. ఫాలో అనేది 100% ఫాలో అవుతూనే ఉండాలి. నేర్చుకున్నది ఏంటిది? అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన ఓన్ నాలెడ్జ్. సో, ట్రేడింగ్‌లో ఐదర్ స్ట్రాటజీని ఫాలో అన్నా కావాలి, లేదా సొంత స్ట్రాటజీ అన్నా బిల్డ్ చేసుకోవాలి. దాన్ని ఐఎస్‌టీసీగా ఆటోమేషన్‌కి వదిలేయండి. టెన్షన్ ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, ఇది ఆల్గో ట్రేడింగ్‌కి సంబంధించి. ఆల్గో ట్రేడింగ్‌కు సంబంధించి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, స్ట్రాటజీ డెవలప్‌మెంట్ కావాలన్నా, ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలనుకున్నా, కాపీ ట్రేడింగ్ వగైరా ఏదైనా పర్లేదు ఆల్గో ట్రేడింగ్‌కి సంబంధించి ఒక ఫోన్ కాల్ చేయండి. నేను మీకు మీ సందేహాలను నివృత్తి చేస్తాను. థాంక్ యూ.